నేటిదిన వాక్య ధ్యానం కొరకు పౌల్ సెకండ్ ఎపిసిల్ టు కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 9. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు మాతో మాట్లాడి చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభు నిమిత్తమై ఉన్నతమైనటువంటి సేవను జరిగిస్తూ వచ్చి, తన శరీరంలో ఒక ముళ్ళు ఉందని, తనను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అని, అది తన యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ప్రభువును ముమ్మారు అనగా 3 సార్లు వేడుకొనుటను, ఆ విధముగా చేసినటువంటి ప్రార్థనకు ప్రభువారు తనకిచ్చినటువంటి జవాబు ఏంటంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. నిజమే, దేవుని కృప మానవ జీవితానికి అది పరిపూర్ణమైనటువంటి సమృద్ధినిచ్చేది. పౌలు గారు తన జీవితంలో తన శరీరమందు ఉన్నటువంటి ముళ్ళను గూర్చి తెలియపరచబడినటువంటి సంగతులు ఏంటంటే, ఒకటి, పరిచర్య నిమిత్తం అతడు ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. రెండవదిగా, శరీరంలో అపవాది చేత పలు విధములుగా శోధనలకు గురి అవుతూ ఉన్నారు. ఆధ్యాత్మిక పోరాటాలు, ఇలా అనేక ఇబ్బందులను తాను ఎదుర్కొంటూ అవన్నీ తొలగిపోవాలని, నెమ్మది, సుఖము, క్షేమం కావాలనేటటువంటి అభిప్రాయంతో చేస్తున్నటువంటి తన ప్రార్థన ఆలకించిన దేవుడు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, నా కృప నీకు చాలును. నిజమే, విశ్వాసులమైన మనం భూమి మీద సుఖమును తప్పనిసరిగా కోరుకుంటాం, మేలును, నెమ్మదిని మనం కోరుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనము బాధను, శ్రమను అనుభవిస్తూనే ఈ విశ్వాస జీవిత యాత్రలో కొనసాగడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, బుక్ ఆఫ్ ఎక్లేషియస్ చాప్టర్ 7 వర్స్ 14, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. మానవ జీవితంలో సుఖము ఎంత ప్రాముఖ్యమైందో అదే రీతిగా ఈ శరీరంతో మనం బ్రతుకు కాలం అంతా దుఃఖము కూడా అదే విధంగా ఉంటుంది. అయితే దుఃఖాన్ని బట్టి దేవుడు మనతో ఉన్నాడో లేడో అనేటటువంటి అనుమానం అక్కర్లేదు. ప్రభువుపై ఆధారపడి విశ్వాసంతో మనం ఎదుర్కొనే ప్రతి బాధను అనుభవించచ్చు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభువును బట్టి మనము క్షేమమును, సంతోషమును, సమాధానమును మన జీవితంలో పొందగలం అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యోబు భక్తుని విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 వర్స్ 1, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతని యథార్థవర్తనుడును న్యాయవంతుడనే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలను బట్టి 1వ అధ్యాయం 13వ వచనం మొదలుకొని 20 వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో తాను కోల్పోయినటువంటి తన బిడ్డలను, పశు సంపదను, ఇలా పలు విషయాలను గురించి అక్కడ మనం చదువుతాం. అయితే 22వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, శ్రమ, బాధ తనకు వచ్చినప్పటికీ ఎక్కడ ప్రభువును అతడు అపార్థం చేసుకోక చేసినటువంటి పని ఏంటంటే, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 13 వర్స్ 15,
ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టియే యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 10, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. నిజమే, తన శ్రమ అంతట్లో అతడు శ్రమ వైపు చూడలేదు, కానీ నిశ్చయముగా తనను విడిపించగలిగినటువంటి దేవుడున్నాడని, తన విమోచకుడు సజీవుడని అతడు కనిపెడుతూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టియే యోబు గారిని దేవుడు మరలా క్షేమస్థితినిచ్చారు. అంత మాత్రమే కాక అతడు పోగొట్టుకున్నటువంటి వాటికంటే 200 ఆశీర్వాదాన్ని ప్రభువారు దయచేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ కారణాలన్నిటిని బట్టియే యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్స్ 33, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితం ఈ భూమి మీద అది ఎంతో ఇబ్బంది, కష్టము, బాధను మనం ఎదుర్కొనవలసిందిగా ఉంటుంది. అయినను ప్రభువు మనతో ఉన్నారు గనుక మనం ధైర్యంగా ఉన్నప్పుడు ఆయన లోకమును జయించినట్లే ఈ లోకంలో జీవించినటువంటి మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో ఆయన అద్భుతమైనటువంటి జయాన్ని మనకి ఇవ్వబోతున్నారు. కనుక వీటన్నిటిని మనం జ్ఞాపకంలో పెట్టుకుని, నాడు పౌలు గారితో ప్రభువారు అన్నారు, నా కృప నీకు చాలును అని. అంత మాత్రమే కాక నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పినటువంటి మాట ఎంతో అద్భుతం. కనుక విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి సమస్య, ఏమాత్రం వాటిని గురించి చింతపడకండి. అందులో దేవుని శక్తి మనలో పరిపూర్ణమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనసులో పెట్టుకుని ధైర్యంతో ప్రభు అనుగ్రహించినటువంటి కృపలో మన ముందున్నటువంటి విశ్వాసయాత్రలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మా ఆత్మను బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలు ఉన్న వారిని, ఎంతమంది అయితే తమ బాధలన్నీ తొలగిపోవాలని అనుదినం వేడుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్కు చేత ఈ దినమందు మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులకు ముందున్నటువంటి జీవన యాత్రలో మిమ్ములను బట్టి ఎల్లప్పుడూ ఆనందించేటటువంటి జీవితం దయచేయండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.